సంచలనాత్మకమైన విజయాన్ని, చాలా అద్భుతమైన క్లిష్టతరమైన కథతో సంచలనాత్మకమైన విజయాన్ని సాధించడం అన్నదే తను డైరెక్టర్గా సాధించిన ఫీటు అండ్ సాధించిన అచీవ్మెంట్గా చెప్పాలి. ఈ రోజున బ్రహ్మాండమైన కలెక్షన్స్తో ముందుకు దూసుకుపోతుంది. ఇక్కడ ఒకచోటే కాదు, నార్త్ అమెరికాలో గట్ట కూడా చాలా దారుణంగా ఉన్నాయి కలెక్షన్స్ అన్నీ కూడా. బ్రహ్మాండమైన సక్సెస్ కొట్టాడు. బట్ అలాంటి కథని రాసిన రైటర్ సాయి రాజేష్ని అండ్ డైరెక్టర్ని అట్నుంచి అతని నుంచి ఒక సోల్ బయటకు వచ్చి సినిమా డైరెక్ట్ చేసినట్టుంది తప్పితే హౌ దే డిడ్ అన్నది ఇట్ ఈస్ జస్ట్ ఎ మ్యాజిక్ ఆన్ ద స్క్రీన్, నౌ వైడ్లీ సెలబ్రేటెడ్ ఇన్ ఆల్ ద ప్లేసెస్ వేర్ ఎవర్ ఇట్ వాజ్ రిలీజ్డ్. ఆ డైరెక్టర్ పేరే రవి నంబూరి. ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. మనం అతని తాలూకు ప్రయాణంలో అన్ని ఎత్తుపల్లాలు అన్నీ అడిగి తెలుసుకుందాం. మీ అందరి తరఫున ఈ కార్యక్రమానికి నేను ఆయన్ని వెల్కమ్ చేస్తున్నా. నమస్తే రవి గారు. నమస్తే. నమస్తే. ఐ కంగ్రాచులేట్ యూ రియల్లీ హోల్ హార్టెడ్లీ. చాలా అద్భుతమైన కథని, చాలా రాజర్ సెడ్జ్ కథ అది. రాజర్ సెడ్జ్, సోమర్సెట్ మామ్ నవల ఉంది రాజర్ సెడ్జ్ అని. అలాంటి ఒక రాజర్ సెడ్జ్ స్టోరీ తీసుకుని మీరు అంత గొప్పగా పిక్చరైజ్ చేసి ఒప్పించి అందరినీ మెప్పించారు చూడండి. ఫర్ దట్ హ్యాట్స్ ఆఫ్. థ్యాంక్ యూ సార్. ఫర్ దట్ హ్యాట్స్ ఆఫ్ ఎవ్రీబడి. కాకపోతే ఈ సినిమా మొత్తం జర్నీ గనక మీరు తీసుకుంటేనండి, కొన్ని చాలా కేక్ వాక్ లాగా అయిపోతాయి, కొన్ని కొరుకుడు పడవు, గండశిలల్లాగా ఉంటాయి. ఇలా వాటిని ఎట్లాగా ఓవర్కమ్ అవ్వాలో కూడా తెలియని బాటిల్ నెక్ సిచ్యువేషన్స్ వస్తాయి. బాటిల్ నెక్ సిచ్యువేషన్స్ ఏంటండి ఇందులో? మేకింగ్, కథ ఒప్పించడాలు, ఈ గొడవ అంత పెద్ద తతంగం కదా అది. ఇప్పుడు మీరు స్టీవెన్ శంకర్ క్యారెక్టర్ ఎలాగైతే వాడు కథను ఒప్పించడానికి నాన్న పాటలు పడతాడు, అక్కడంటే అమ్మాయి చెప్పింది అనుకోండి, రే నువ్వు ఏం రాస్తున్నావు అని. అలాంటివి మీకు కూడా ఉంటాయి కదా మూమెంట్స్? ఖచ్చితంగా ఉంటాయి. ఫస్ట్ పిక్చర్ పైగా సార్, అంటే అంత బాటిల్ నెక్ సిచ్యువేషన్స్ యాక్చువల్లీ ఏం లేవని చెప్పాలి సార్ నాకు. అంటే మేకింగ్ ప్రాసెస్లో ఉన్నాయి, కానీ ముందు నేను యాక్చువల్లీ వెరీ ఈజీగా లైఫ్ని చాలా ఈజీగా తీసుకునే పర్సన్ సార్. అంటే ఇప్పుడు ఖచ్చితంగా డైరెక్షన్ చేసేయాలి, ఇప్పుడు అంత అంత సూపర్ అంబిషియస్ కాదు, కానీ ఒక ప్రాజెక్ట్ వచ్చిన తర్వాత దాని మీద ఫుల్ ఎఫర్ట్స్ పెడతా. అంటే ఇంకెంతలా ఉంటుంది అంటే ఒక 2 years 3 years వరకు నా ఫ్రెండ్స్, పేరెంట్స్, ఇంట్లో వాళ్ళతో ఎవరితో మాట్లాడను. సో దాని మీద ఉంటా అది అయినంత వరకు. సో నిన్నటి వరకు కూడా అదే దాంట్లో ఉన్నా సార్. నిన్న ఈ నైట్ నుంచి కొంచెం ఫ్రీ అయింది బ్రెయిన్. అంటే మీరు అన్నట్టు ఆ బాటిల్ నెక్ సిచ్యువేషన్స్ ముందు అంత ఏం లేవు. సినిమా స్టార్ట్ అయిన తర్వాత కూడా ఎవ్రీవన్ హ్యాడ్ బిలీఫ్ ఆన్ మీ, ఇంక్లూడింగ్ రాజేష్ గారు, ఎస్కేఎన్ అన్న, ధీరజ్ గారు. కథ చెప్పిన తర్వాత కిరణ్ అన్న, గౌరీ, ప్రతి ఒక్కరికి నా మీద చిన్న బిలీఫ్ అయితే ఉంది. సో ఎవరికి నా మీద డౌట్ లేదు. ఎవరికి 1% డౌట్ ఉన్నా సరే మేబీ ఆ సిచ్యువేషన్ క్రియేట్ అయ్యేదేమో. ఎవరు ఫస్ట్ టైం మరి డైరెక్ట్ చేస్తున్నట్టు నన్ను ట్రీట్ చేయలేదు సార్. ఫస్ట్ దానికి ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు ఆల్ ఆఫ్ దెమ్. అంటే ఆ ప్రతి ఒక్కరికి, అంటే ఇప్పుడు మా ప్రొడక్షన్లో అయితే రాజేష్ గారు, ఎస్కేఎన్ అన్న, ధీరజ్, వీళ్ళందరూ ఏంటంటే వాళ్ళు ఇంతకుముందు ఫిల్మోగ్రఫీలో అన్ని ఫిల్మ్స్కి నేను ఏదో పరంగా చిన్న బుడత సాయం ఏదో హెల్ప్ చేసిన వాడిని. సో వాళ్ళకి ఏంటంటే ఈడు సాధిస్తాలే, వీడికి మనం గైడెన్స్ పూర్తిగా మనం ప్రతిసారి వెనక నుంచి వెళ్ళి చూసుకోవాల్సిన అవసరం లేదు అనే ఫీలింగ్ ఉండేది వాళ్ళందరికీ. సో దట్ హెల్ప్ మీ అలాట్. ఎందుకంటే వాళ్ళందరికీ కొన్ని కాన్ఫిడెన్స్ ఆబ్వియస్లీ నాలో రిఫ్లెక్ట్ అవుతుంది కదా. సో అండ్ యాక్టర్స్ పరంగా వస్తే కిరణ్కి, గౌరీకి కూడా ఫుల్ బిలీఫ్ అనమాట. ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే లాస్ట్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన తర్వాత స్టార్ట్ అయింది సార్ మీరు అడిగిన ప్రాబ్లమ్స్. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ నేను చాలా ప్రేమించేసి మా ఎడిటర్ పేరు సంతోష్ సార్. సంతోష్కి ఎంత పిచ్చగా నచ్చిందంటే ఒక 10 సార్లు ఎవ్రీ పాసిబిలిటీ చెక్ చేసుకొని ఈ సీన్ తీసేసి ఇక్కడ కొంచెం తగ్గించి ఇక్కడ కొంచెం పెంచి అలాగ మేము అన్ని కొలిచినట్టు ఫస్ట్ హాఫ్ ఎడిట్ చేసుకుందాం అనమాట. సెకండ్ హాఫ్ ఆ టైం లేకుండా పోయింది. రిలీజ్ డేట్ వచ్చేసరికి నేను కూడా ఏంటంటే లాస్ట్ 1 week ఇంకా షూట్ బ్యాలెన్స్ ఉంచా. ఆల్మోస్ట్ 7th ఫినిష్ చేసాం సార్ షూట్. July 7th షూట్ ఫినిష్ అయింది. అంటే నాకు ఏంటంటే క్లైమాక్స్ ఒక్కటే నాకు భయం వేసింది సార్. అంటే ముందు ఒకటి 2 షాట్లు అటు ఇటు అయినా సరే ఆ క్లైమాక్స్ ఏ సినిమా కన్నా క్లైమాక్స్ అనేది ప్రాణం. సో ఈ క్లైమాక్స్ ఫుల్ క్లియర్గానే ఉంది బ్రెయిన్లో, కానీ ఎంత లేదన్నా వెళ్ళినప్పుడు చిన్న భయం ఉంటుంది సార్. అంటే ఇంకా అంటే మేము చాలా సీన్స్ 1-2 ఏదైనా కొన్ని క్లోజ్లు ఏమైనా మిస్ అయినా, ఒక డైలాగ్ మళ్ళీ తీసుకుందాం అన్నా సరే చాలాసార్లు అలా తీసి ఉన్నాయి. బట్ క్లైమాక్స్ వెరీ పెయిన్ఫుల్ అండ్ ఎమోషనల్గా చాలా ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది కదా యాక్టర్స్ కూడా. వాళ్ళని వెళ్ళి మళ్ళీ ఇంకొకసారి చేద్దామని అడగలేను ఏదైనా చిన్నది మిస్ అయినా. సో ఫస్ట్ నాకు ఆ కాన్ఫిడెన్స్ రావాలి.
అండ్ ఇంకోటి లొకేషన్ సెట్ అవ్వాలి. సో క్లైమాక్స్ చాలా టైం పట్టేసింది సార్. అంటే నా బ్రెయిన్లో అది ఆర్టికులేట్ అవ్వడానికి చాలా టైం పట్టేసింది. సో దానివల్ల పుష్ చేసుకుంటూ వచ్చా. సో అదొక్కటే లాస్ట్ 1 month మీరు అన్న అలాంటి సిచ్యువేషన్ ఇంక ముందు ఎప్పుడు అలాంటిది లేదు సార్. అంటే మీరు ఓన్ టీమ్ కాబట్టి సాయి రాజేష్ అండ్ మన ఎస్కేఎన్ ధీరజ్ అందరూ ఒక టీం, ఒకరినొకరు ప్రేమిస్తారు, ఒకళ్ళ ఐడియాని ఒకళ్ళు ఆహ్వానిస్తారు కదా. సో అక్కడ మీకు ఎక్కడ ప్రాబ్లం రాలా? లేదు సార్, ఎప్పుడు రాలేదు సార్. ప్రాబ్లం ఎక్కడ రాలేదు. ఈవెన్ రాజేష్ గారు కూడా వీ హ్యాడ్ సమ్ ఆర్గ్యుమెంట్స్. అంటే ఆర్గ్యుమెంట్స్ అంటే ఎలాంటి స్క్రిప్ట్ విషయంలో కొన్ని అగ్రిమెంట్స్, కొన్ని డిసగ్రిమెంట్స్ ఉండొచ్చు. అంటే నేను ఏదైనా అంటే ఆయన ఏదైనా ఒకటి డిస్కషన్ వచ్చినప్పుడు ఆయనకి నా టైమింగ్ మీద ఒక నాలెడ్జ్ ఉంది. ఈడికి చిన్న సింగిల్ స్క్రీన్స్ లో ఈడికి చిన్న కమాండ్ ఉంది. అంటే అంటే నేను చాలా సార్ వర్క్ చేశాను కదా. అదే సార్, నేను డైరెక్షన్ చేయడం ఫస్ట్ పిక్చరే కానీ నేను మారుతి సార్ దగ్గర ఎప్పటి నుంచో ఉన్నాను సార్. సో ఈ ఎడిట్ టేబుల్స్ మీద వాటి మీద చిన్న చిన్న ఏవైతే ఉంటాయో అంటే ఎడిట్ టేబుల్ మీద తీసుకునే డెసిషన్స్, బేబీ సినిమాకి రాజేష్ గారు నాకు అప్పచెప్పేశారు, తీసేసా మొత్తం నువ్వు ఎడిట్ చేయని చెప్పి. ఏ సినిమా? బేబీకి సార్. బేబీకి విప్లవ్ వాళ్ళ టీంతో పాటు నేను కూర్చొని ఎడిట్ చేశాను. ఐ టుక్ 15 days టైం. సో మొత్తం 4.5 hours వచ్చిన ఫుటేజ్ని సో 3 hours 15 minutes తీసుకొచ్చాను అనమాట. సో ఆయన పిక్చర్ ఆయన చూసుకున్న తర్వాత హీ ఫెల్ట్ వెరీ హ్యాపీ. అక్కడ మేబీ అనిపించి ఉండొచ్చు వీడికి చిన్న జడ్జ్మెంట్ ఉంది, ఏదేవి ఉంచాలి ఏవేవి తీసేయాలి అనేది జడ్జ్మెంట్ ఉంది అని రాజేష్ గారికి అనిపించి ఉండొచ్చు. నేను ఎప్పుడు అడగలేదు పర్సనల్గా కానీ. అండ్ లాస్ట్ 10 days షూట్లో ఐ వాజ్ హెల్పింగ్ హిమ్. అంటే కోడైరెక్టర్ లా చేసేవాడిని అనమాట ఆయనకి. అంటే అప్పుడు బేబీకి కూడా సేమ్ ఇలాంటి సిచ్యువేషన్, టైం ఉండేది. లాస్ట్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన తర్వాత ఇంకో 10 రోజులు ఎంతో షూట్ బ్యాలెన్స్ ఉంది. సో ఆయనకి ఒక వెర్షన్ రాసివ్వడం, అది ఆయనకి నచ్చినా నచ్చకపోయినా ఇలా ఉంటే బెటర్ ఏమో అని రాసివ్వడం. సో తర్వాత షూట్ టైంలో హెల్ప్ చేయడం ఆయనకి. సో ఎడిట్ టేబుల్ మీద అండ్ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్లో. సో ఆయనకి ఏంటంటే ఈడు డైరెక్టర్ అయితే ఈ జడ్జ్మెంట్ బాగుంటుందని ఒక నమ్మకం ఉండొచ్చు ఆయనకి, అయి ఉండొచ్చు. సో అలాగే కదా డైరెక్షన్ ఛాన్స్లు వచ్చేవి. ఇద్దరం కూర్చొని స్క్రిప్ట్ డిస్కషన్ లో అసలు పెద్ద ఇష్యూస్ ఏం లేవు సార్. అంటే ఇది వద్దు అని ఆయన అంటే ఆయన ఎందుకు అలా అంటున్నారని నేను అర్థం చేసుకోగలిగాను. నేను మాత్రం ఇలా వెళ్దాం అంటే ఆయన కూడా అర్థం చేసుకునేవారు కొన్ని. ఓకే మీరు అన్నారు కానీ ఎక్కడ మొత్తం 2 hours 56 minutes సినిమాలో మీరు కథ సీన్స్ కూర్పులో ఎక్కడ మీకు ఎప్పుడు తేడా రాలేదండి? ఒక్క ఒపీనియన్ కూడా డిఫర్ అవ్వలేదు మీరు? స్క్రిప్ట్ రాస్తున్న ప్రాసెస్ లో అస్సలు ఎప్పుడు లేదు. అంటే నాకు ఆయన జడ్జిమెంట్ మీద నాకు నమ్మకం ఉండేది సార్, నా జడ్జిమెంట్ మీద ఆయనకు నమ్మకం ఉండేది. ఒకటి రెండు చోట్ల ఈడెంత నమ్ముతున్నాడంటే సర్లే నువ్వు చేసేసే తర్వాత ఏమైనా తేడా వస్తే చూద్దామని ఆయన వదిలేసిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. కొన్నిసార్లు నేను షూట్కి వెళ్ళక ముందే ఇంతలా చెప్తున్నారంటే ఇది వర్కౌట్ అవ్వదేమో, లెట్స్ స్టిక్ టు హిస్ వర్డ్స్ అని నేను అనుకునేవాడిని. అలా ఎప్పుడు అసలు అలాంటి ఐ రెస్పెక్ట్ హిమ్ ఎ లాట్ సార్. ఆయనకు కూడా నా మీద చాలా రెస్పెక్ట్ ఉంది. సో అది మ్యూచువల్గా ఉండడం వల్ల చాలా హెల్ప్ అయింది సార్. నన్ను చాలా మంది అడుగుతున్నారు అంటే ఎందుకు మీ ఇద్దరి మధ్యన ఏం రాలేదు అలాంటిది ఎప్పుడు ఏం రాలేదు సార్. అంటే నార్మల్గా ఎవరికైనా ఇట్ ఈస్ ఎ వెరీ కామన్ డౌట్ అన్నమాట. ఇద్దరు కలిసి పని చేస్తున్నప్పుడు ఒకళ్ళ స్క్రిప్ట్ ఇంకోళ్ళు డైరెక్టర్ అయినప్పుడు స్క్రిప్ట్ లో నేను కూడా ఇన్వాల్వ్ అయినాను సార్. స్టోరీ మొత్తం అయిందే బట్ స్క్రీన్ ప్లే ఇద్దరం కలిపి చేసుకున్నాం కాబట్టి. సో అందుకని అంటే మేబీ పూర్తిగా స్టోరీ స్క్రీన్ ప్లే డైలాగ్స్ ఆయనే రాసిచ్చి నేను డైరెక్ట్ చేయమంటే ఇంతలా చేయగలిగాను కాదేమో. ఎందుకంటే నేను కూడా ఒక రైటర్ని కాబట్టి ముందు డైలాగ్ రైటర్ని స్క్రీన్ ప్లే రైటర్ని కాబట్టి. సో ఆయన కూడా నేను వెల్కమ్ చేశారు, నువ్వు కూడా ఉండు, సో ఇద్దరం కలిపి చేద్దాం అప్పుడే బాగా వస్తుంది అని. సో అక్కడి నుంచి ఏం లేదు సార్. అంటే ఫస్ట్ నుంచి ఒక మ్యూచువల్ రెస్పెక్ట్ ఉండేది సార్. అందరిలో ఒక చిన్న కామన్ పాయింట్స్ చాలా ఉంటాయి అన్నమాట. సో అంటే ఎలాంటి సినిమాలు నచ్చుతాయని కానీ చిరంజీవి గారి ఫ్యాన్స్ అందరూ. సో అలా చాలా అసలు చాలా హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.